బైన్సా పట్టణంలోని వినాయక నిమజ్జన ఉత్సవాల సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. బైన్సా ఏఎస్పీ అవినాష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా పండుగను నిర్వహించుకోవాలని కోరారు. నిమజ్జనోత్సవంలో డీజేలు ఇతర శబ్ద ప్రమాణాలు అతిక్రమించాలని చెప్పి అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సమగ్ర బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ఈ బందోబస్తులో 28 మంది సీఏలు, 30 మంది ఎస్ఏలు, 600 మంది పోలీసులతోటి కలిసి నగరంలోని నిమజ్జనోత్సవం నిర్వహణ జరుపుతూ ఉన్నారు. ప్రజలు ఎక్కడ కూడా సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. డాక్టర్ ఓకే సార్. రేపు మన బైన్సా టౌన్లో గణేష్ నిమజ్జనం అవుతుంది. దీంట్లో అరౌండ్ 115 గణేష్ నిమజ్జనం ప్లాన్ ఉంది. ఆల్రెడీ 600 to 650 స్టాఫ్స్ బందోబస్తు కోసం వస్తున్నారు, ఇంక్లూడింగ్ డిఎస్పీ, ఇన్స్పెక్టర్, ఎస్ఐ, ఏఎస్ఐ, పీసీస్, ఎస్సీస్, along with THSP force, constabulary force and armed reserve headquarter forces. ఆల్రెడీ బందోబస్తు ప్లాన్ ఎగ్జిక్యూటెడ్ అయింది. ఇప్పటి వరకు అరౌండ్ 400 ఫోర్సెస్ వచ్చారు మన బైన్సాపట్నంలో. బ్రీఫింగ్ నడుస్తుంది. రేపు కోసం జస్ట్ ఒకటి రిక్వెస్ట్ నా సైడ్, మన పోలీస్ సైడ్ నుండి, దయచేసి డీజే సంబంధించిన రూల్స్ ఖచ్చితంగా ఫాలో చేయాలి. ఇప్పుడు నిన్న ముదోల్లో కొంచెం ఎక్కువ డీజే పెడితే కేసెస్ ఎఫ్ఐఆర్ అయింది. సో ఆల్రెడీ ఎస్పీ మేడం చెప్పింది డీజే ప్రకారంగా ఏమేమి రూల్స్ ఉన్నాయి, దయచేసి అది ఫాలో చేయండి. ఎందుకంటే బాగా సౌండ్ పెడితే మన పిల్లల కోసం, హెల్త్ ఇష్యూస్ వాళ్ళకి, హార్ట్ పేషెంట్ వాళ్ళకి బాగా కష్టం వస్తుంది. సో ఇట్స్ అ సిన్సియర్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్, కైండ్లీ ఫాలో డీజే రూల్స్ ఆర్ సౌండ్ సిస్టమ్ రూల్స్. థ్యాంక్ యూ.